ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము బిల్డింగ్ ఏ గాడ్లీ హోమ్, దేవునికి ఇష్టమైన ఇంటిని గృహమును నిర్మించటము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయల్లా సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందామండి. Proverbs chapter 24 verses 3 and 4. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడి ఉండును. Through wisdom a house is built, and by understanding it is established. By knowledge the rooms are filled with all precious and pleasant riches. కాబట్టి దేవుని గృహము ఇది ఏదో కేవలము గోడలతో కాదు, కానీ అది దేవుని జ్ఞానంతోటి, వివేకంతోటి, తెలివి ప్రకారము నడిచేటటువంటి కుటుంబము. అది మనం తెలుసుకోవాలి పిల్లల. హౌస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హోమ్. గృహము, ఇల్లు. గృహము అన్నప్పుడు అది పిల్లల జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము, వివేకము, తెలివితోటి పిల్లల మరి అది నడిచేటటువంటి కుటుంబము. మరి జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొను అని చెప్పి మనకు సామెతల గ్రంథంలో ఉంటుంది. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి పాఠ్యభాగం కూడా సామెతలు 24వ అధ్యాయంలో. కాబట్టి 3 విషయాలు ధ్యానించినట్టున్నాము. మొట్టమొదటిది విజ్డమ్ బిల్డ్స్, జ్ఞానము నిర్మిస్తుంది పిల్లల. మనకు కావాల్సిందంతా కూడా జ్ఞానము. గాడ్లీ హోమ్స్ బిగిన్స్ విత్ వైజ్ చాయిసెస్. హౌ వి స్పీక్, హౌ వి స్పెండ్ అండ్ హౌ వి రెస్పాండ్ ఇన్ హార్డ్ టైమ్స్. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి ఇల్లు జ్ఞానపూర్వకంగా నిర్ణయాలతో, జ్ఞానపూర్వక నిర్ణయాలు, వైజ్ చాయిసెస్, వైజ్ డెసిషన్స్. కాబట్టి హౌ వి స్పీక్, మనం ఏ రీతిగా మాట్లాడతాము, కష్టకాలాల్లో ఏ రీతిగా రెస్పాండ్ అవుతాము. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈ యొక్క గృహం కట్టుకోవటంలో అవి ముఖ్యమైనటువంటిగా మనం చూస్తున్నాం. జ్ఞానము నిర్మిస్తుంది పిల్లలు. How we respond, how we deal with things in different circumstances. జ్ఞానముతోటి ప్రియులారా, మరి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు అయినా సరే మరి ఎంతో బాగా ఉండటం అనేటువంటి జరుగుతుంది పిల్లారా. రెండవదిగా అండర్స్టాండింగ్ ఎస్టాబ్లిషెస్ ద హోమ్. వివేకం స్థిరపరుస్తుంది పిల్లారా. జ్ఞానం అయితే నిర్మిస్తుంది, అదే వివేకము, అండర్స్టాండింగ్ అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది స్థిరపరుస్తుంది పిల్లారా. ఇట్ బ్రింగ్స్ స్టెబిలిటీ. లిజన్, లెర్న్ ఈచ్ అదర్స్ నీడ్స్ అండ్ అప్లై గాడ్స్ ట్రూత్ ఇన్ రియల్ లైఫ్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మరి స్థిరత్వం కూడా చాలా ముఖ్యం పిల్లారా. చాలా గృహాలు ఈనాడు కట్టబడటం లేదు. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు బుద్ధిహీనుని ఉంటున్నవి, అవి పడిపోతాయి పిల్లారా. వాన వరదలు వచ్చినప్పుడు పిల్లారా. అలాగనే ఎటువంటి రిబాబ్స్, ఎటువంటి రిటాలియేషన్స్, ఎటువంటి మరి అనేక విధములైనటువంటి ఆటుపోటులు వచ్చినప్పుడు పిల్లలు ఆ కుటుంబాలు పడిపోవటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దట్స్ నాట్ వాట్ గాడ్ వాంట్స్. మన యొక్క గృహాలు స్థిరంగా ఉండాలి అని చెప్పి ప్రభు వారు కోరుకోండి. ఇది స్థిరత్వం ఇస్తుంది పిల్లలు. వినటం, ఒకరికొక అవసరాలు తెలుసుకోవటం పిల్లరా, జీవితంలో దేవుని సత్యాన్ని అన్వయించటం, ఇవి మనం చేస్తున్నప్పుడు నిజంగా ఆ గృహాలు ఇంకా ఎంతో నాటబడి పిల్లల ఫలించు చెట్ల వల్లే ఉంటాయి. మరి మూడవదిగా నాలెడ్జ్ ఫిల్స్ ద రూమ్స్ విత్ ప్రెషియస్ రిచ్నెస్. తెలివి గదులను నింపుతుంది పిల్లల. తెలివి అనేటటువంటిది కూడా జ్ఞానము, వివేకము, తెలివి. ఇట్ ఈస్ ట్రూత్ ప్రాక్టీస్డ్. గాడ్స్ వర్డ్ షేప్స్ వర్షిప్, ఫర్గివ్నెస్ అండ్ రెస్పెక్ట్. కాబట్టి మనం తెలుసుకోవాలా, ఇది విలువైనటువంటి సంపదను మరి తెస్తుంది పిల్లల. విశ్వాసంతో, ఈ యొక్క మరి జ్ఞానంతో, వివేకంతో ఉండటమే కాకుండా పిల్లల తెలివితోటి ప్రవర్తించటం. తెలివి పిల్లల ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సత్యాన్ని అనుసరించడం ద్వారా దేవుని యొక్క వాక్యం, ఆరాధన,
మరి ఫర్గివ్నెస్, క్షమాగుణం, క్షమించేటటువంటి గుణం, రెస్పెక్ట్, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటివి. మనం నేర్చుకోవటం కాకుండా తల్లిదండ్రులుగా మరి మన యొక్క బిడ్డలకు మరి కుటుంబంలోకి వచ్చేటటువంటి మరి కోడళ్ళకు, అల్లుళ్ళకు, వాళ్ళకు కూడా మనం వీటిని చెప్పవలసినటువంటి వారం ఏమంటున్నాం. మన యొక్క ఈ గృహంలో ఉన్నటువంటి స్టాండర్డ్స్, అత్యున్నతమైనటువంటి విలువలు, సంప్రదాయాలు, ఆ విశ్వాస జీవితములు, మరి తో కట్టుకోవటం, ఇటువంటి ప్రత్యేకతలు చూసినప్పుడు పిల్లరా అవి మరి అనేకులకు ఆదర్శంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రాక్టికల్గా చూజ్ వన్ యాక్షన్ టుడే, విజ్డమ్ అనేటటువంటి స్పీక్ జెంట్లీ బిఫోర్ రెస్పాండింగ్ హార్ష్లీ. కాబట్టి ఎంతో ఆవేశంగా మరి కఠినంగా మాట్లాడటానికి ముందు మరి జ్ఞానమును అప్లై చేద్దాం. కొంచెము వెయిట్ చేయటం అనేటటువంటి, మృదువుగా మాట్లాడటం అనేటువంటి చేద్దాం. అంతేకాకుండా వివేకంగా ప్రవర్తించడం, లిజన్ వితౌట్ ఇంటరప్షన్. కాబట్టి మధ్యలో ఆపకుండా మరి వినటం అనేటటువంటిది అవసరము. రెస్పాండ్ విత్ కైండ్నెస్, దయతో స్పందించటం, కేర్ఫుల్గా, కాషియస్గా, కంట్రోల్డ్గా పిల్లరా విని దానికి రెస్పాండ్ అవ్వటము. మరి అంతేకాకుండా తెలివితోటి రీడ్ ఎ షార్ట్ స్క్రిప్చర్ టుగెదర్ ఆర్ ఎలోన్ అండ్ డిస్కస్ హౌ ఇట్ అప్లైస్ ఎట్ హోమ్. కాబట్టి బైబిల్ స్టడీస్, కాబట్టి చిన్న వాక్యం చదివి పిల్లరా దాన్ని ఏ రీతిగా పాటించాలని చెప్పి అందరు కలిసి దాన్ని డిస్కస్ చేయటం, కుటుంబంలోనే పిల్లరా బైబిల్ స్టడీ అనేటటువంటిది మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కానివ్వండి, డిస్కషన్, డిస్కోర్స్, డైలాగ్స్, ఇంటరాక్షన్స్, అవి ఇప్పుడు లైవ్ కాన్వర్జేషన్స్ జరుగుతున్నప్పుడు నిజంగా ఎంతో ఫలభరితంగా ఉంటాయి. కాబట్టి పిల్లల ముగింపుగా మరి గాడ్లీ హోమ్ ఇస్ బిల్డ్ త్రూ విజ్డమ్, ఎస్టాబ్లిష్డ్ బై అండర్స్టాండింగ్ అండ్ ఫిల్డ్ విత్ రిచ్నెస్ టు గాడ్స్ నాలెడ్జ్. దేవునికి ఇష్టమైనటువంటి ఇల్లు నిర్మించబడుతున్న ఎలాగంటే జ్ఞానం ద్వారా, వివేకం ద్వారా అది స్థిరపరబడుతుంది. మరి దేవుని యొక్క తెలివి ద్వారా మరి అనేక సంపదలు ఆ గృహంలో నిండటం అనేటటువంటి తెలివితోటి పిల్లల కుటుంబాన్ని కట్టుకోవటం అనేటువంటిది మనము చేయవలసినటువంటి వారు ఏమంటున్నాం. దేవుడు ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, నేటి ధ్యానాంశంను బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఓ గొప్ప నాయన, ప్రేమ గల తండ్రి మీరే ప్రభువా సహాయం చేయండి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడిన అంటున్నారు ప్రభువా. తెలివి ఏదో ఈ యొక్క డిగ్రీలు, ఆస్తులు, ఇహలోక పరంగా తండ్రి ఎంతగా ప్రభ ఈ దినాలలో ప్రభ సాతాను మోసపోస్తుంది నాయన. ఓ గొప్ప దేవా తండ్రి జీవితాంతం ప్రభ యొక్క లోన్లు తీసుకొని అవి కట్టలేక ప్రభ ఎంతో వరీస్, టెన్షన్స్ తోటి ఓ గొప్ప నాయన సతమతం అవుతూ ప్రభా జీవితాన్ని వృధా చేస్తూ ప్రభా ప్రాముఖ్యమైనటువంటి మొదట దాని యొక్క రాజ్యమును కట్టడానికి బదులుగా ప్రభా ఎన్నో సెకండరీ థింగ్స్ ప్రభు విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటున్నారు నాయన. ఓ మీరే సహాయం చేయండి ప్రభు. జ్ఞానంతో మా యొక్క ఇళ్ళను కట్టుకోవటానికి సహాయం చేయండి. వివేచన వలన అవి స్థిరపరచుకోవటానికి సహాయం చేయండి ప్రభు. తెలివి చేత తండ్రి మా యొక్క గదులలో దేవుని యొక్క వాక్యంలో ఉండాలి ప్రభు. గొప్ప నాయన దేవుని యొక్క మాటలు తండ్రి దేవుని యొక్క పాటలు ప్రభు, స్తుతి, ఆరాధనలు, కృతజ్ఞత ప్రభా, సంభాషణలు ప్రభా తండ్రి ఎవ్రీ కాన్వర్జేషన్ ప్రభా క్రీస్తున్న చోట ఎంత సంతోషం, సమాధానం ఉంటుంది ప్రభా, స్తుతి ఉంటుంది నాయన. మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని వారి యొక్క కుటుంబ జీవితాల్లో ఈ రీతిగా జ్ఞానంతో కట్టుకోవటానికి, వివేకంతో స్థిరపరచుకోవటానికి, తెలివితోటి ప్రభు గదులను విలువ గల రమ్యమైనటువంటి సర్వ సంపదలతో నింపుకోవటానికి మీరు సహాయం చేయమని, ఇదేనా దేవత నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.